క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరము ప్రభువునందు మనము మరింత అభివృద్ధి నొందునట్లుగా, ప్రభు పనిలో మరింత ముందుకు వెళ్ళాలని, సాధ్యమైనన్ని ఎక్కువ ఆత్మలను ప్రభువు కొరకు మనము సంపాదించాలని చెప్పి, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన బలమైన బాహువు చేత మనందరినీ కూడా మన పనుల్లో, మన ప్రయాణాల్లో అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతము మనలను కాపాడి సంరక్షించి తన సాక్షులుగా ఈ లోకములో నిలుపుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరములో ప్రభువు మనకు నిర్దేశించినటువంటి మార్గాన్ని మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి భక్తుడు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 3వ వచనము, అలాగే 11, 12, 13 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 3వ వచనము, అలాగే 11, 12, 13 వచనాలు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. 11వ వచనము, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యశ్యములతో కప్పబడి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడచిన సంవత్సరం అంతా కూడా నా తండ్రి మా పనుల్లో, మా ప్రయాణాల్లో, అనేకమైనటువంటి మా వ్యయ ప్రయాసలలో మాకు తోడు నీడగా ఉండి, ఈ నూతన సంవత్సరములోకి సజీవులనుగా మమ్మలను నడిపించిన మీ ప్రేమకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ నూతన సంవత్సరములో నా ప్రభువా, గత సంవత్సరము కంటే మరింత మెరుగుగా, ఎక్కువగా మేము మీ కొరకు పనిచేయటానికి మాకు జ్ఞానమును నా ప్రభువా, బలమును, శక్తిని అనుగ్రహించమని, గతములో కంటే నా ప్రభువా మరింత ఎక్కువగా మీ కొరకు ప్రయాసపడటానికి మాకు సహాయము చేయమని, ఆ విధముగా మా మార్గములను సరళము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ఈ నూతన సంవత్సర ఆరాధన సందర్భముగా మీ వాక్యమును ధ్యానించునయుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి
మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరము మనల్ని కాచి కాపాడి భద్రపరిచి తన బలమైన బాహువు చేత అన్ని విషయములలో మనకు తోడు నీడగా ఉన్నటువంటి మన ప్రభువు మనలను సజీవులనుగా ఈ నూతన సంవత్సరములో అడుగుడా చేసినందుకు ముందుగా ఆయన నామములో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాగుననే అంతకంటే గొప్పగా ఆయన దావీదు గారు, భక్తుడైన దావీదు గారు తెలియచేసిన రీతిగా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, సర్వ శరీరులు నీ యొద్దకే రావాలి. ఎందుకంటే శరీర మాలిన్యమును పోగొట్టుకోవాలంటే ఈ లోకములో దాన్ని తుడిచివేయగలిగినటువంటి బలమైన సాధనము ఏదీ లేదు. అలాగుననే ఆత్మను శుద్ధి చేసుకోవటానికి అవసరమైనటువంటి ఏ రకమైన సబ్బులు, డిటర్జెంట్లు ఈ లోకములో లేవు. దానికి ఉన్నటువంటి ఏకైక సాధనము ఏమిటి అంటే పవిత్రమైన పరిశుద్ధమైన క్రీస్తు రక్తము అని. అది ఎరిగినటువంటి నాడు సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి ఆయన రక్తములో తమ పాపములను కడుగుకుంటారని ఆయన కంటే 1000 సంవత్సరాలు ముందు జీవించినటువంటి దావీదు గారు తెలియచేస్తున్నారు. నా మీద మోపబడిన దోషములు భరించజాలనివి. ఇది ఆయన తనను తాను గురించి చెప్పుకుంటున్నటువంటి మాట. ఈ మాటను మనం అందరము కూడా మన శరీరములకు అప్లై చేసుకోవాలి. మన మీద మోపబడిన దోషములు భరించజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని దావీదు గారు తెలియచేశారు. అంటే అప్పటికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాలేదు. అయినప్పటికీ కూడా 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటనను దావీదు గారు ఎంత స్పష్టంగా రాశారో చూడండి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మా అతిక్రమములన్నీ నీలోనే ప్రాయశ్చిత్తము జరుగుతాయి. అవి నువ్వు చేస్తేనే జరుగుతాయ్యా. ఎందుకంటే మేము ప్రాయశ్చిత్తము చేసుకోలేము. ఎందుకంటే ఆ అర్హత మాకు లేదు. మా రక్తము, మా శరీరము, మా అతిక్రమములను ప్రాయశ్చిత్తము చేసుకోవటానికి ఏమాత్రము కూడా సహకరించటం లేదు. ఎందుకంటే ఆ యొక్క గొప్పదైన ఘనమైనటువంటి పరిశుద్ధత, పవిత్రత మా శరీరములకు, మా రక్తములకు లేదు అని దావీదు గారు తెలియచేస్తున్నారు. మరి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఈ శరీరానికి విమోచన ఏమిటి అని ముందే ఎరిగిన వారై దావీదు గారు మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేస్తావు అని యేసుక్రీస్తు వారిని తన ప్రభువుగా అంగీకరిస్తూ తన యొక్క రక్షణ కార్యమును గురించి దావీదు గారు ఆయన భూమి మీదకు రావడానికి 1000 సంవత్సరముల ముందే తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ప్రవచనము, దీని యొక్క నెరవేర్పు స్పష్టంగా పౌలు గారు మనకు రాయించి ఇచ్చినట్లుగా
పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఇది దాదాపుగా క్రీస్తు శకము 60-65 మధ్య కాలములో వ్రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయము 4వ వచనములో ఆ ప్రవచనము యొక్క నెరవేర్పును పౌలు గారు తెలియజేశారు. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితము దావీదు గారు చెప్పినటువంటి ప్రవచనము యొక్క నెరవేర్పును స్పష్టంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనకు వ్రాయించి ఇవ్వడం మనము చూస్తున్నాము. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, అదే మాటను కీర్తనల గ్రంథం 25లో ప్రవచనంగా దావీదు గారు తెలియచేశారు. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని ఆయన అన్నాడు. ఇక్కడ పౌలు గారు పాపముల విషయంలో శుద్ధీకరణము ఆయనే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవదూతలు మన పాపముల విషయమై శుద్ధీకరణము చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సేవకులైన ఆత్మలు కాబట్టి. కానీ మన అతిక్రమముల నిమిత్తము శుద్ధీకరణము ఎవరు చేశారు అంటే మన రక్షకుడైన క్రీస్తు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవునికి ప్రథమ ఫలము కాబట్టి. మనమందరము ఆయన తరువాత ఈ భూమి మీదకు వచ్చాము కాబట్టి మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వారసత్వాన్ని కోల్పోయి అపవాది సంతానముగా మనకు మనమే చేసుకున్నాము కాబట్టి ఇక మీదట దేవుని కుమారులము అనబడేటటువంటి స్థాయిని మనము కోల్పోయాము కాబట్టి మనము కోల్పోయినటువంటి ఆ స్థాయిని ఆయన తిరిగి మనకు తెచ్చి ఇవ్వటానికి ఈ భూమి మీదకు మనవలే శరీరాన్ని ధరించి వచ్చి మన అతిక్రమముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము శుద్ధీకరణము ఆయనే చేసి తన పవిత్రమైన నిర్దోషమైన రక్తముతో మనలను కడిగి శుద్ధీకరించాడు కాబట్టి మనము రక్షించబడ్డాము. కాబట్టి ఆయన సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతున్నవి. ఆ రక్షణను పొందుకున్నటువంటి మనము సంవత్సరానుసారము, సంవత్సరము బై సంవత్సరము ఆయన యొక్క దయా కిరీటమును మనము ధరించుకొని ఆయన యొక్క జాడలను ఈ భూమి మీద తెలియని ప్రతి వారికి మనము తెలియజేయవలసిన బాధ్యతను, అవసరతను ఆయన మన మీద పెట్టాడు. ఆయన జాడలు ఎలా ఉంటాయి అంటే సారమును వెదజల్లేవిగా ఉంటాయి. అంటే ఆయన గురించి మనము మాట్లాడుతున్నప్పుడు రుచికరమైన మంచి తినుబండారము వారికి దొరికినట్లుగా
ఆయన మాటలను జనులు ఆస్వాదించేలా మనము వారికి చెప్పాలి. అంత రుచిని మనము వారికి ఇవ్వాలి అంటే ముందు మనము రుచికరంగా మారాలి. మనము రుచికరంగా మారినప్పుడే మనమిచ్చే పదార్థములు ఇతరులకు రుచికరంగా ఉంటాయి. కాబట్టి ఆయన మనల్ని రుచిగలవారుగా చేశారు. ఒక క్రైస్తవుడు ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు అని సాక్షాత్తు మన రక్షకుడే తెలియజేశాడు. ఉప్పు వేస్తేనే కూరలో రుచి వస్తుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు ఇతర ఇంగ్రీడియంట్స్ తోటి లేదా ఇతర పదార్థములతోటి అంటారు. మనం ఇన్ని మసాలాలు వేసి చేసిన కూర రుచికరంగా ఉండదు అందులో ఉప్పు వేయకపోతే. అదే ఆ ఉప్పు తగినంత వేస్తే కూరకు సంపూర్ణమైనటువంటి రుచి ఆస్వాదన వస్తుంది. కాబట్టి మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఆయన జాడలు సారము వెదజల్లుతున్నది. అదే ఉప్పు నిస్సారమైతే దానివలన ఏమి ప్రయోజనము ఆ కూరకి? మనం ఎంత మంచి కూర, ఎంత మంచి మసాలాలు పెట్టి వండినా మనం వేసేటటువంటి ఉప్పు సారవంతంగా లేకపోతే ఎంత వేసినా సరే ఆ కూరకు రుచి రాదు. ఈనాటి క్రైస్తవ్యము కూడా అలానే అయిపోయిందేమోనని ఈ నూతన సంవత్సరంలో నేను ఎంతగానో ప్రభువును ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ జాడలు రుచికరముగా సారము వెదజల్లేయిగా చేయమని. మీ యొక్క సేవకులు రుచికరమైన వాక్యాన్ని ప్రజలకు అందించాలి అని, ఈ గారడీలు కాకుండా, ఈ మోసపూరితమైన మాటలు కాకుండా, ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ మాత్రమే కాకుండా సత్యవాక్యాన్ని సరిగా విభజించి రుచికరంగా అనేకులకు పంచాలి. తద్వారా నీ సారము అనేకులకు తెలియబడాలి. అలా తెలియబడుట ద్వారా అనేకల హృదయాల్లో కార్యము జరగాలి. అనేక మంది రక్షించబడి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి అని దావీదు గారు చెప్పిన విధముగా ఏమీ లేకుండా నిస్సారమైపోయి బీళ్ల వలె అయిపోయినటువంటి భూములు తిరిగి క్రీస్తు ద్వారా సారవంతమై సారాన్ని చిలకరించేవిగా, అంటే ఆ సారాన్ని అనేకులకు వెదజల్లేవిగా అవ్వాలి ఈ నూతన సంవత్సరములో అని, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి అని. పచ్చిక పట్లు మందలను అంటే ఈ భూమి బీడుగా ఉన్న భూమి అంతా కూడా అనేక రకాలైనటువంటి పచ్చిక బయళ్ళుగా మారిపోయి ఆ పచ్చిక బయళ్ళలో మేసేటటువంటి అనేకమైనటువంటి గొర్రెల మందలు విస్తారంగా వచ్చేలా చేయమని, మందలను వస్త్రము వలె ధరింపవలే ఉండవలసి ఉన్నదని. అంటే మీ వాక్యము ద్వారా పచ్చబడినటువంటి భూమి అంతా కూడా మీ వాక్యాన్ని తినేటటువంటి ప్రజలతో నిండిపోవాలి అని దావీదు గారు తెలియజేసిన విధముగా లోయలు సస్యశ్యములతో కప్పబడి ఉన్నవి అని. ఈ లోయలు, కొండలు, మెట్టలు అన్నీ కూడా సస్యశ్యామలంగా అయిపోయి ఇక ఎండినది వాడినదంటూ ఏదీ లేకుండా ఈ నూతన సంవత్సరములో ప్రతిదీ కూడా ఫలభరితముగా ఉండాలి అని, అంతా కూడా అన్నీ కూడా సంతోషధ్వని చేయాలి అని, సంతోషముతో గాన ప్రతిగానములు మీ నామమునకు ఘనత కీర్తి కలుగజేయాలని దావీదు గారు కోరుకున్న విధముగా
ఈ నూతన సంవత్సరము మీ యొక్క పనిలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు, మీ యొక్క పనివారు, మా జత పనివారు మీ కొరకు శ్రేష్టమైనటువంటి సారవంతమైనటువంటి పనిని జరిగించాలని ఈ నూతన సంవత్సరంలో మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఆయన యొక్క దయా కిరీటము ఆయన యొక్క పిల్లలకు ప్రతి వారికి ధరింపచేయాలని, ఆయన జాడలు అనేకులకు సారవంతముగా ఉండాలని మరి ఒకసారి మన ప్రభువు నామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడచిన సంవత్సరం అంతా కూడా నా తండ్రి మీ బలమైన బాహువుతో మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు. ఈ నూతన సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది నా ప్రభువా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మీరైతే నన్ను, మమ్మలను మీ ప్రేమ ద్వారా, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడి సంరక్షించి ఈ నూతన సంవత్సరంలోకి మమ్మలను నడిపించిన మీ ప్రేమకై మీ పాదాలకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అనేక మంది నా ప్రభువా నూతన సంవత్సరంలోకి అడుగుతూ మీ యొక్క గొప్ప కార్యములను నా ప్రభువా మనన చేసుకుంటూ రాబోయే సంవత్సరానికి కొత్త కొత్త ప్రణాళికలు రచించుకుంటూ మరింత ఎక్కువగా మీ పనిలో ముందుకు సాగాలనేటటువంటి ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్క మీ బిడ్డను నా తండ్రి మీరు దర్శించండి నా ప్రభువా. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి వారి యొక్క సంకల్పాన్ని సిద్ధింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగనే నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నా బంధువులు, నా స్నేహితులు, అలాగనే నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ బిడ్డలు నా ప్రభువా, ఈ నూతన సంవత్సరములో నా తండ్రి ఎవరెవరైతే మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నారో, ఎవరెవరైతే ఆత్మల భారము కలిగి ప్రార్థన చేయుచున్నారో, ఎవరెవరైతే స్వస్థతల కొరకు మీకు మొరపెట్టుచున్నారో వారందరినీ నా తండ్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారి అవసరతలు, అక్కర్లు అన్నింటినీ తీర్చమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. అలాగనే నా తండ్రి రాత్రికాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని మీ చిత్తమైతే నా ప్రభువా రేపటి ఉదయకాల ఆరాధనలో మరింతగా నా తండ్రి మేము మీ కొరకు పనిచేయున్నట్లుగా మరింతగా నా తండ్రి అనేకులకు నా ప్రభువా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.